సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఎంజీరావు గారు, ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మలక్కా స్ట్రైట్, ప్రపంచంలోనే పెద్దదైన జలసంధి. సో హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా కీలకమైన ఈ మలక్కా జలసంధిలో సెక్యూరిటీ మొత్తం ఇక మీదట భారతే చూడబోతోంది. అక్కడ ఇండియన్ నేవీ పహారా కాస్తుందనే వార్తలు వస్తూ ఉన్నాయి. మలక్కా స్ట్రైట్ ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ ఇదే నిజమైతే అమెరికా ముఖ్యంగా చైనాకు చెక్ పెట్టడానికే ఈ వ్యూహమా ఏమంటారు? అండి, ఇప్పుడు మలక్కా స్ట్రైట్ ఇది ఒక జలసంధి అంటాం, తెలుగులో అయితే ఒక జలసంధి లేదా స్ట్రైట్ అంటారు. స్ట్రైట్ అంటే ఏమీ లేదు, ఒక నేరో స్ట్రిప్ ఆఫ్ ది సీ అంటారు. అంటే ఒక సన్నని సముద్ర భాగం రెండు ఐలాండ్స్ మధ్య లేదా రెండు భూభాగాల మధ్య ఉండే సముద్ర ప్రాంతాన్ని స్ట్రైట్ లేదా జలసంధి అని పిలుస్తాం అన్నమాట. ఈ మలక్కా స్ట్రైట్, ఈ మలక్కా జలసంధి అనేది ప్రపంచంలోనే అతి విశిష్టమైన ఒక స్ట్రాటజికల్, ఒక వ్యూహాత్మకమైన సీ లేన్ అంటారు. సీ ట్రేడ్కి సంబంధించిందనమాట. ఎందుకంటే మొత్తం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మహాసముద్రం అయిన హిందూ మహాసముద్రం అనేది గల్ఫ్ ఆఫ్ హార్మూజ్, ఇరాన్ దగ్గర ఉన్న దాని ద్వారా, అదేవిధంగా ఇటు మలక్కా స్ట్రైట్ అనేది ఈ మలక్కా జలసంధి ద్వారా రెండు ద్వారా ఓపెన్ అవుతుందండి. ఒక పెద్ద మూడవ అతిపెద్ద మహాసముద్రం రెండు నేరో జలసంధుల ద్వారా ఎంటర్ అవుతుంది, ముఖ్యంగా మలక్కా జలసంధి. ఈ మలక్కా జలసంధి ప్రాధాన్యత ఏంటంటేనండి, ఈ మలక్కా జలసంధి 80% చైనా యొక్క ఆయిల్ అనేది దీని ద్వారా దిగుమతి అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటానంటే నేను, ఈ చైనా యొక్క పీకు భాగం అక్కడ ఉంది. ఇక్కడ మలక్కా స్ట్రైట్ దగ్గర తొక్కితే నలిపితే చైనా యొక్క ఊపిరి ఆగిపోతుంది అనమాట. అంతటి విశిష్టమైనది మలక్కా జలసంధి. అదేవిధంగా ఇండియా ట్రేడ్లో 60% ఇండియా ఫారిన్ ట్రేడ్ దాని ద్వారా జరుగుతుంది. ప్రపంచంలో 40% ప్రపంచ వాణిజ్యం ఈ మలక్కా స్ట్రైట్ ద్వారా జరుగుతుంది. ఈ మలక్కా స్ట్రైట్ అనేది 800 కిలోమీటర్ల పొడవండి, సుమారు 250 కిలోమీటర్ల వెడల్పుతో ఉండే ఒక చిన్నని భాగం అనమాట. ఇది సింగపూర్ దక్షిణ భాగంలో ఇది కేవలం 2.8 లేదా 3 కిలోమీటర్లకు తగ్గిపోతుంది అనమాట. అది ఎంత విశిష్టమైందో చూడండి. దానివల్ల దీని మీద అటాక్ చేసి దీన్ని క్లోజ్ చేయడం ఈజీ, అందుకనే చోక్ పాయింట్ అని పిలుస్తాం అనమాట. ఈ మలక్కా స్ట్రైట్ ఎలా ఉంటుందంటే, ఇటు మాలే పెనిన్సులా అంటే ఇటు సింగపూరు, తర్వాత మలేషియా, ఈ థాయిలాండ్ దేశాలు ఒక పక్కన ఉంటే ఇటువైపు ఇండోనేషియా ఉంటుందన్నమాట. ఈ ఇండోనేషియాని సుమిత్రా ఐలాండ్ అని పిలుస్తాం. అటువైపు మాలే పెనిన్సులా, ఈ రెండింటి మధ్యలో మలక్కా స్ట్రైట్ ఉంటుంది. ఇది అండమాన్ సీని సౌత్ చైనా సీ అంటే హిందూ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రాన్ని కలిపే ఒక చిన్న జలసంధి. దీన్ని బట్టి విశిష్టత అర్థమైపోతుందండి. చైనాలో 80% ఆయిల్, తర్వాత జపాన్ 90% ఆయిల్ పెట్రోలియం దీని ద్వారా వెళుతుంది. కాబట్టి జపాన్ చైనాలకి చెక్ పెట్టడానికి ఇదే, అంటే జపాన్ మిత్రదేశం. కానీ తర్వాత అమెరికా కూడా ఇక్కడ చాలా ఇంపార్టెన్సు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ప్రపంచాన్ని శాసించే ఒక పెద్ద జలసంధి దీన్ని అంటాం అన్నమాట. దీని సెక్యూరిటీ ఏంటంటే ఇంటర్నేషనల్ అన్క్లాస్ అని ఒకటి ఉంటుందండి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షనల్ లా ఆఫ్ సీస్ అని ఒకటి ఉంటుంది, అంతర్జాతీయ ఒక జల ఒప్పందం అనమాట. దీని ప్రకారం ఈ మలక్కా స్ట్రైట్ అనేది టెరిటోరియల్ వాటర్ అంటారన్నమాట. తర్వాత టెరిటోరియల్ అంటే కోస్టల్ వాటర్స్ అని. ఈ టెరిటోరియల్ వాటర్స్ ప్రకారం సింగపూరు, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా ఈ 4 దేశాలు దీన్ని సెక్యూరిటీ చూస్తాయి అన్నమాట జనరల్గా చెప్పాలంటే. కానీ ఈ 4 దేశాలు ఏవి కూడా వాళ్ళ నేవీలు పవర్ఫుల్ కాదు. ఆ సెక్యూరిటీని చూడడానికి ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్లు చూడలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ పైరేట్స్ ఉంటారు, సముద్రపు దొంగలు చాలా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ మలక్కా స్ట్రైట్లోనే, ఈ జలసంధిలోనే 800 నుంచి 1000 ఐలాండ్స్ ఉంటాయండి. ఎన్నో నదులు అందులో కలుస్తాయి. కాబట్టి భౌగోళికంగా సంక్లిష్టత ఉండడం వల్ల సముద్రపు దొంగలు చాలా ఈజీగా తప్పించుకుంటారన్నమాట. కాబట్టి వాళ్ళు చూడలేని పరిస్థితి. దాన్ని 10 రోజులు క్లోజ్ చేస్తే అక్కడ చైనా ఆగిపోతుంది, జపాన్ ఆగిపోతుంది, ఇండియా ట్రేడ్ ఆగిపోద్ది అనమాట. సో అంతటి డేంజరస్ అనమాట పైరేట్స్కి పరిస్థితి అది, సముద్ర దొంగలకి. కాబట్టి దీని సెక్యూరిటీ 4 దేశాలు చూడలేవు. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియాలు సంయుక్తంగా దాన్ని పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. పెట్రోలింగ్ ఇండియన్ షిప్స్, అమెరికా షిప్స్. కానీ రీసెంట్గా జరిగింది ఏంటంటే అక్కడ ప్రధానమైన దేశం సింగపూర్. ఈ సింగపూరు ఇండియా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. మలక్కా స్ట్రైట్ సెక్యూరిటీ సింగపూర్ తరఫున చూడడానికి భారత్ అక్కడికి వెళుతుంది అని. ఆల్రెడీ ఇండియన్ నేవీ షిప్లు ఉంటాయి, ఇండియన్ సబ్మెరైన్స్ వెళ్తాయి, ఇండియన్ నేవీ షిప్ చాలా ఫ్రిగేట్స్ అని ఉంటాయి, డిస్ట్రాయర్స్ అందులో చూస్తూ ఉంటాయి అనమాట. దాని చుట్టూరు ఇండియన్ నేవీ ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ నేవీ ఇస్ ద పవర్ఫుల్ నేవీ ఇన్ ది ఇండియన్ ఓషన్ రీజన్ అండి. కాబట్టి అమెరికాకి అన్నీ మన ఇండియా మీద ఆధారపడద్దు అమెరికా కూడా, ఎందుకంటే ఇండియా చూడగలిగింది. ఎందుకంటే చైనా ప్రాబల్యం పెరుగుతుంది. చైనా అక్కడ డామినేట్ చేయడానికి ట్రై చేస్తే మనం ఎప్పుడు అవకాశం ఇవ్వము, ఎందుకంటే చైనాని ఆపే శక్తి అదే. నేను ఒక విషయం చెప్పదలిచానండి, 2017 డోక్లాం
ఇష్యూ వచ్చినప్పుడు ఇండియా చైనాలో యుద్ధం దాకా వెళ్ళినప్పుడు 2020లో గాల్వాన్ వ్యాలీ ఇష్యూ జరిగి ఈ రెండు దేశాలు యుద్ధం దాకా వెళ్ళినప్పుడు ఇండియా చైనాలు చైనా ఇండియా మీద అటాక్ చేయడానికి భయపడిన ఒకే ఒక విషయం మలక్కా స్ట్రైట్. ఎందుకంటే ఇండియన్ నేవీ మలక్కా స్ట్రైట్ని మొత్తం బంధించేయచ్చు. ఈ బ్లాకేడ్ చేస్తే చైనాకి ఆయిల్ వెళ్ళదు, 80% ఆయిల్ ఆగిపోతే చైనా యుద్ధం కూడా చేయలేదు, ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోద్ది. అందుకే చైనా మన మీద అటాక్ చేయలేదు. చైనా ఆర్మీ కూడా అది వార్నింగ్ ఇవ్వడం జరిగినప్పుడు జీ జిన్పింగ్, ఈ విషయం మనం వార్తల్లో చూసుంటాం. దీనికే అంటే దాన్ని ఏమంటారంటే చైనాకి ఇది ఎలాంటిదంటే మలక్కా డైలమా అని పిలుస్తారు. మలక్కా సమస్య అంట, తలనొప్పది. చైనాకి మొత్తం చైనాని ఆపేయచ్చు అనమాట. ఇండియా చైనాని ఓడించే ఒక అద్భుతమైన శక్తే మలక్కా స్ట్రైట్. అందుకని ఇండియన్ నేవీ చాలా జాగ్రత్తగా దాన్ని కాపలా కాస్తూ ఉంటుంది. దాని చుట్టూనే సుమారు డజన్ల కొద్ది నేవల్ షిప్స్ ఉంటాయండి. అక్కడ వైజాగ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి అక్కడికి ఎప్పుడు నిఘా ఉంటూ ఉంటుంది అనమాట. అది అమెరికాతో నాటో దేశాలతో. ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ 10 దేశాలు ఉంటాయండి. అదేంటి సింగపూరు, బ్రునై, థాయిలాండ్, మలేషియా, తర్వాత ఇండోనేషియా, తర్వాత ఈ ఫిలిప్పైన్స్, కంబోడియా, లావోసు, అదేవిధంగా తైవాన్. ఈ 10 ఏషియన్ కంట్రీస్ కూటమి కూడా ఇండియా మీద ఆధారపడుతుంది. అందుకని ఏషియన్ రీజనల్ ఫార్మ్ అనేది ఏఆర్ఎఫ్ అని ఉంటుంది. అందులో ఇండియాని చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్గా చూస్తారు. ఎందుకంటే చైనాని చెక్ పెట్టేది ఇండియా ఒక్కటే, ఇండియన్ నేవీ ఒక్కటే. కాబట్టి మలక్కా స్ట్రైట్ సెక్యూరిటీ అనేది ఇండియా ఆధ్వర్యంలోకి వస్తుంది. ఎందుకంటే ఇండియన్ నేవీకి తిరుగులేని శక్తి, చైనాని ఆపగలిగే శక్తి దానికే ఉంది. ఆ 10 దేశాలకి చైనా అంటే ఇష్టం ఉండదు అస్సలు. అక్కడ సెక్యూరిటీలో వాళ్ళు చైనాని ఎంటర్ కానివ్వరు, గుర్తుపెట్టుకోవాలి మనం. థాయిలాండ్ కానీ, మలేషియా కానీ, ఇండోనేషియా కానీ, సింగపూర్ కానీ చైనాని రానివ్వవు. అది థ్రెట్ వాటికి. కాబట్టి ఇండియాకి మాత్రమే అక్కడ పర్మిషన్ ఉంది. ఇండియా వెళుతుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్తుంది. కానీ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా కాకుండా ఇండియా మీదే వాళ్ళు ఆధారపడతారు సార్. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ నేవీ ఈజ్ ఫార్ ఎక్స్పాండింగ్. చైనా నేవీ, ఇండియన్ నేవీ ఎక్స్పాండ్ అయిపోతుంది అనమాట. భవిష్యత్తులో ఇండియన్ నేవీ ఎలా అయిపోతుందంటే ఇప్పుడు 15-year ప్లాన్ అని పెట్టి, తర్వాత ఎస్ఎస్బి అనే న్యూక్లియర్ సబ్మెరీన్స్ రావడం, ఇంకొక 100 షిప్ని యాడ్ చేసుకోవడం వల్ల ఇండియన్ ఓషన్లోనే కాకుండా పసిఫిక్ మహాసముద్రంలో కూడా ఇండియన్ నేవీ వెళ్తుందండి. బ్లూ వాటర్ నేవీ అంటారు. కాబట్టి ఇండియన్ నేవీకే తిరుగులేని శక్తి అనమాట. కాబట్టి ఈ ఏషియన్ దేశాలు, ముఖ్యంగా సింగపూరు, మలేషియా, ఇండోనేషియా కూడా, ఈ దేశాలు మలక్కా స్ట్రైట్ సెక్యూరిటీకి ఇండియా మీద ఆధారపడుతున్నాయి. ఇది గొప్ప వరం. చైనాని అడ్డుకునే ఒక అద్భుత వరమే అదండి. అందుకే చైనా ఈ మలక్కా డైలమాని తప్పించుకోవడానికే అక్కడ గ్వడార్ పోర్టు పాకిస్తాన్లో ఈ సీపెక్ని డెవలప్ చేయడం, మయన్మార్ ద్వారా ఇదిని, ఈ బంగ్లాదేశ్ ద్వారా రోడ్లు వేసుకుంటుంది. కానీ ఎంత వేసుకున్నా రోడ్డు మార్గాల్లో 3000 కిలోమీటర్ల పాటు పెట్రోల్ ట్రాన్స్పోర్ట్ చేయడం అంత ఈజీ కాదండి. ఎప్పటికీ చైనాకి ఇది ఒక పెద్ద తలనొప్పి. చైనాని అడ్డుకోవడం, అమెరికాను అడ్డుకునే ఒక అద్భుతమైన శక్తి భారతదేశంలో వరం మలక్కా స్ట్రైట్. కాబట్టి ఇండియన్ నేవీ అక్కడ గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ అనే దాన్ని కూడా డెవలప్ చేస్తుంది. ఇది అంటే చూడండి ఇండియా ఎంతటి వ్యూహాత్మకంగా మలక్కా స్ట్రైట్ని కంట్రోల్లో తీసుకుంటుందో. కాబట్టి చైనా ఎప్పటికీ మన మీద దాడి చేయలేని ఒకే ఒక ఆయుధం మలక్కా స్ట్రైట్. రైట్. ఇక నికోబార్ ప్రాజెక్ట్, ఈ నికోబార్ ప్రాజెక్ట్